హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఒక సెమీ-గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక బ్రాండ్ న్యూ 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్గా మన పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్కి సంబంధించిన 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఇది HMDA అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు అన్ని ఫ్లాట్స్లో మనకు టెనెంట్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్ ఆక్యుపెన్సీ అనేది జరిగిందండి. అండ్ మనకి ఏరియల్ వ్యూలో మీకు ఇంతసేపు అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేశాను. అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ నుంచి మనకు అపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ మనకి బిల్డింగ్ ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 3860 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. పార్కింగ్ అంతా మన సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 59 ఫ్లాట్స్ ఉంటాయండి. అందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన 2 ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ మనకి ఇక్కడ ఎక్కువగా రెసిడెన్షియల్గా స్టే చేసేవాళ్ళు ఇన్ఫోసిస్ కానీ లేదా మనకు ఎయిమ్స్లో మనకు హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కానీ ఎక్కువగా టెనెంట్స్గా ఉంటున్నారండి. కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, జిమ్కి సంబంధించిన ఫెసిలిటీ, మనకు వాకింగ్ ట్రాక్, పార్కింగ్ ఏరియా, CCTV సర్వేలెన్స్, పవర్ బ్యాకప్ అండ్ సెక్యూరిటీ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకు వాకింగ్ ట్రాక్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఈ కమ్యూనిటీకి సంబంధించి ప్రీవియస్గా నేను ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ 3BHK యూనిట్ 2200 స్క్వేర్ ఫీట్ అప్రాక్స్ సైజ్ ఉన్న ఫ్లాట్ కవర్ చేశాను. అందులో మనకి ఇంకొక ఫ్లాట్ 3BHK యూనిట్ అవైలబుల్ ఉందండి. దానికి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 1670 స్క్వేర్ ఫీట్ అండి, 1670 స్క్వేర్ ఫీట్. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనకు ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా మన అన్నోజిగూడ మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో మనకు మళ్ళీ మన సింగపూర్ టౌన్షిప్ అండ్ మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్ళే రోడ్కి కనెక్టెడ్గా మనకి అపార్ట్మెంట్ ఉంటుంది. ప్లస్ మనకి ఉప్పల్ నుంచి టువర్డ్స్ గట్కేసర్ వెళ్ళే మెయిన్ వరంగల్ హైవేకి సెకండ్ బిట్టే అండి, సెకండ్ అపార్ట్మెంటే మెయిన్ రోడ్ నుంచి, హైవే నుంచి. అండ్ రోడ్ యాక్సెస్ పరంగా మన కమ్యూనిటీకి మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది 1670 స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ 4th ఫ్లోర్లో ఉందండి. యాక్చువల్గా ఫ్లాట్ వచ్చేసి బేర్ షెల్, బట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మనకి ఈ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను. సేమ్ యాస్టీస్గా ఈ ఫ్లోర్ ప్లాన్ ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో యాస్టీస్గా మనకు 4th ఫ్లోర్లో కూడా ఇదే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ మనకు అది లాక్ ఉండడం వల్ల మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యూనిట్ అనేది రిఫరెన్స్ కోసం మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది. ఇది కూడా కార్నర్ యూనిట్ అండి. మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, సౌత్ సైడ్ మొత్తం ఓపెన్ స్పేస్ గార్డెన్ ఏరియా ఉంటుందండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఓపెన్ స్పేస్ ఉంటుంది. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీనికి సంబంధించి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇంకా అది కవర్ చేస్తాను. ఈ సిట్అవుట్ బాల్కనీ ఈ బెడ్రూమ్కి సంబంధించి. ఈ సైడ్కి మనకు వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో మనకు ఆ సైడ్ మనకి వస్తుందండి. మనకు బాల్కనీ వ్యూ వచ్చేసి. అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ 3BHK ఫ్లాట్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు ఫ్లాట్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. ఈ ఫ్లాట్కి సంబంధించి UDS వచ్చేసి మనకు 67 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అప్రాక్స్గా అయితే. టోటల్ కమ్యూనిటీలో మనకు 59 ఫ్లాట్స్ ఉంటాయి. లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే మనకు సింగపూర్ టౌన్షిప్, ఇన్ఫోసిస్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఓఆర్ఆర్ గట్కేసర్ సంబంధించిన ఎగ్జిట్ అయితే మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. స్కూల్స్ వైజ్గా చూసుకుంటే మీకు రాక్వుడ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఒక 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి.
అండ్ హాస్పిటల్ వైజ్గా మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ సంబంధించిన హాస్పిటల్ అనేది నియర్ బైగా ఉందండి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఈ లొకేషన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. మేజర్గా ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న వాళ్ళకు కూడా మనకి ఈ లొకేషన్లో చాలామంది స్టే చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.